వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళలు ఎమ్మెల్యేలపైన కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి సీఎం దిష్టిబొమ్మతో స్థానిక కొమరంభీం చౌక్ వరకు ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయబోయిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉంది అన్న కనీస మర్యాద లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావు అంటూ ఆడబిడ్డలు నమ్ముకుంటే ముంచుతారు అంటూ జీవితం బస్టాండ్ పాలవుతుంది అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని, వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, సయ్యద్ సాజుద్దీన్, మహిళా విభాగం నాయకురాలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి హటావో, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇది గౌరవ సభన, గౌరవ సభన చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలకు వెంటనే రేవంత్ రెడ్డి యావత్ మహిళా లోకానికి సీఎం ప్రవర్తించిన రేవంత్ రెడ్డి, మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రేవంత్ రెడ్డి, చెట్టు మీద కాంగ్రెస్, చెట్టు మీద కాంగ్రెస్, చెట్టు మీద కాంగ్రెస్, సీఎం 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 సీఎం
ఏదైతే అసెంబ్లీలో ఒక గత కాలంలో మహాభారతంలో కౌరవుల సభ చూసినాం. కానీ ఈయన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేలు అనుకోకుండా, మహిళా ఎమ్మెల్యేని చూడకుండా అక్క చెల్లెళ్ళు తల్లులు అందరికీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక అక్క చెల్లెళ్ళను చూడకుండా మహిళా ఎమ్మెల్యేల పట్ల నిండు సభలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ఏదైతే మా అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోని భాగంగానే ఈరోజు ఆదిలాబాద్లో కూడా యావత్ మహిళా బీఆర్ఎస్ మహిళా లోకమంతా కూడా బాధతో ఆవేదనతో ఈరోజు వారెంతో ఒక మహిళలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే కాదు, యావత్ తెలంగాణ మహిళా లోకానికే ఇది కలంకం, ఇది అవమానం. నిండు సభలో మహిళల్ని ఆ రకంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలా అని చెప్పి మా మహిళా తల్లులు అక్కలు చెల్లెలందరూ ఆవేదనతో ఈ కార్యక్రమం చేపట్టారు. రేవంత్ రెడ్డి గారు నీ అహంకారానికి ఇదే నాందిగా కనబడతా ఉంది. ఎవరు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చిల్లర చేస్తాను, ఒక చిన్న పిల్లల లెక్క ఈరోజు మరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మహిళలు కూడా అంటే ఎవరిని లెక్క చేస్తారు? కనీసం సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మణరెడ్డి గారి ఇద్దరిని సంబోధిస్తూ మీ వెనుక ఉన్న అక్కల్ని మీరు నమ్మి మోసపోతే మీరు జూబ్లీ బస్టాండ్లో ఉన్నట్టు అని చెప్పారు. ఏమన్నట్టు? ఇది ఒక తెలంగాణ మహిళకు అన్యాయం, అవమానం కాదా? తెలంగాణ మహిళలందరూ క్షమాపణ చెప్పద్దా? అందుకొరకే ఇలా రేవంత్ రెడ్డి గారు బేషరతుగా యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈరోజు ఆదిలాబాద్ కుమ్రాం భీం చౌరస్తా నుంచి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం.